తెల్ల గల్జేరు మొక్క చూడండి. నేను చాలా రోజులైంది పైకి రాకపోయేసరికి ఎంత చక్కగా వచ్చేసిందండి. ఎంత చక్కగా చూడండి, ఇట్లా వచ్చేసి తీగలాగా పాకిపోయినాయండి అన్ని చెట్లు. చూడండి ఎంత చక్కగా. ఇదైతే చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న ప్లాంట్ అండి. ఈ ఆకుకూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఒక్క చెట్టు ఇట్లా వచ్చేసింది, తీగలాగా మొత్తం పాకిపోయిందండి. ఎక్కడ చూసినా చూడండి ఇట్లా ఎంత చక్కగా చూడండి. దీనికి గింజలు కూడా చెప్పాను కదా, ఇక్కడే వస్తాయండి. ఇక్కడ వస్తాయి, ఇవి ఇక్కడ పగిలేసి ఇవి పడిపోతాయి. ఇక్కడ స్టార్ట్ చూసారా, ఇక్కడ ఇవి గింజలు తయారైపోతాయి చూసారా, గ్రీన్ది. అక్కడ నల్లగా వస్తే అవే పడిపోతాయి, అవే పడి అవే మొలుస్తాయి. చూడండి చిన్నగా. నేను ఏది లేకుండా ఇది స్టార్ ఫ్రూట్ ఉంది కదా, ఆ స్టార్ ఫ్రూట్ దాంట్లోనే ఉంది. చూడండి మల్లె మొగ్గలు కూడా చూడండి ఎంత చక్కగాను, మల్లెపూలు అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఈ చిన్న బకెట్లోనే వచ్చాయి. ఈ పక్క నుంచి ఇది మొలిసింది. ఇందులోనే ఒక దొండ చెట్టు కూడా ఉంది చూడండి, తెల్ల గల్జేరు. ఈ ఆకును గుర్తించడం చెప్పాను కదండి, చాలా ఈజీ. చుట్టూరా ఎర్రగా ఉన్న తెల్లదేమో ఎర్ర గల్జేరు, అది తినకూడదు. ఇది ఇలా గ్రీన్ షేడ్లో ఉన్నది మాత్రం తినాలి. చూడండి ఎంత చక్కగానో. ఇదంతా నేను హార్వెస్ట్ చేయాలండి. ఆకుకూర చూడండి ఎంత బారుగా వచ్చేసిందో. చూడండి ఇదంతా ఆర్గానిక్ వెజిటేబుల్.